వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ అవగాహన సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట ఎంఈఓ మునిరత్నం మరియు అంగన్వాడీలు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి మరియు శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అంగన్వాడీలు పనిచేయాలని, అనేక దగ్గర్ల అంగన్వాడీల పనితీరు చాలా మెరుగ్గా ఉంటుందని, 1వ తరగతి పిల్లలు పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలు మెరుగ్గా చదువుతున్నారని, ఇలాగే అంగన్వాడీల పనితీరు రోజురోజుకు మెరుగయ్యి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే విధంగా చిన్నతనం నుండి వారిని తయారు చేసే బాధ్యత అంగన్వాడీలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. మనకు అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశాం. మీకు తెలుసు, ఈ సాల్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రపంచ బ్యాంక్ యొక్క నిధులతో 120 days జరిగేటువంటి ఈ ప్రోగ్రాంలో 50 లక్షల మందికి అభ్యసన సామర్థ్యం పెంపొందించాలని చెప్పి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మిమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది? పిల్లలు 2 సంవత్సరాల పాటు మీ దగ్గర ఉంటారు కాబట్టి అక్కడి నుంచే పిల్లల యొక్క శారీరక అభివృద్ధి కానీ, భాషాభివృద్ధి కానీ, మానసిక అభివృద్ధి కానీ, వాళ్ళ మెదడుకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. మీకు తెలియదని కాదు, మీకు తెలుసు. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఈ అప్డేట్ అయ్యేటువంటి అన్ని విషయాలు, అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ ట్రైనింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలా. మనం ఖచ్చితంగా కూడా ఈ 6 రోజుల్లో ఏదైతే నేర్చుకున్నామో అవంతా పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేయాలా. రెండోది, ప్రభుత్వం యొక్క ఆలోచన చాలా మంచి ఆలోచనలో ఉంది. అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే కో-లొకేటెడ్ లేవో వాళ్ళని కూడా కో-లొకేటెడ్ అంటే ఎక్కడ ప్రైమరీ స్కూల్ ఉన్నాయో ప్రాథమిక పాఠశాలలు, ఆ పాఠశాలలకి అనుబంధంగా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే పిల్లలు పెద్ద పిల్లలు చూసి అలవాటు పడతారు, 4 విషయాలు నేర్చుకుంటారు, అన్ని విధాలా బాగుంటుంది అనేటువంటి ప్రభుత్వం కూడా ఏదో ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఒక మంచి పరిణామం. మీ అందరి కూడా ప్రాథమిక విద్యతో పాటు మేము మిమ్మల్ని భాగస్వాములు చేసుకునేటువంటి పరిస్థితి కూడా రావచ్చేమో. అయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలనేది నేను 2-3 స్కూల్ విజిట్ చేసినప్పుడు కూడా చూశాను. 1వ తరగతి పిల్లలు పాఠం చదివేస్తా ఉన్నారు. ఏంద్రో పాఠం చదువుతూ ఉన్నారు ఈ పిల్లలు అని చెప్పి ఆలోచిస్తే మా టీచర్లను అడిగాను, వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశాను. మీరు చాలా బాగా నేర్పించారు 1వ తరగతిలోని విద్యార్థులు పాఠం చెప్పేది అంటే, సార్ మేమే కాదు, అంగన్వాడీలో వాళ్ళు దాదాపు ఈ 1వ తరగతులకి 60-70% చదివేది రాసేది నేర్పించారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.